ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డీడీబీ రిపోర్ట్. ఎన్డీడీబీ రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు జూలై 23న వాళ్ళు శాంపుల్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ. ఈ శాంపుల్స్ ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి, రిజెక్ట్ చేయబడ్డారు. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. టీటీడీ ఈవో వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు, అవి వెనక్కి పంపించేశారు. ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాం, పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు. సో నేను అడుగుతా ఉన్నా, వాడని మెటీరియల్, వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా, ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఎందుకు అన్నాడు? ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి. జూలై 23వ తారీఖున అప్పటి ఈవో, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో, ఆయన మాటలను ఒక్కసారి వినండి. 23వ తారీఖునే ఆయన అన్న మాటలు. సౌండ్ పెట్టుమా, సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమా. చర్యలు తీసుకుంటాను. కొందరు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బియ్య వనస్పతి అది తెలిసిందని తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది, షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు. మరి క్లియర్ కట్గా 23వ తారీఖునే, జూలై 23వ తారీఖునే ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండి ఒకసారి. దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున ఈఓ మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ, చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ 19వ తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ
ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు 18వ తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ. సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్, గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ 20వ తారీఖున టీటీడీ ఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, and we rejected, we sent it, and then we stopped from that supply. 20వ తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఈఓ. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు. ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు. మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈఓ. ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ 22వ తారీఖున, 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి, ఇది ఈఓ సంతకం, తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22వ తారీఖున. ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు, ఎక్కువ చదవనులే, క్లుప్తంగా చెప్తాను. హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్, త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ 12th June 2024. However, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDB lab, NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially అనే పదం నేను ఇక రీట్రేట్ చేస్తున్నాను. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back. వెనక్కి పంపించేశాం and stopped further supply.